పోహా ఎలా చేయాలో చూపిస్తాను. పోహా కావాల్సింది క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర అండి, కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు మనం పోహా రెడీ చేసుకుందాం పదండి. జల్లి గిన్నెలా ఇవి పోసేసి మంచిగా కడిగి పెట్టుకుందామండి. ఒక చిన్న 2 పావుల నూనె వేస్తాం. నూనె వేడెక్కిందండి. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, అలాగే పల్లీలు, క్యారెట్ ముక్కలండి, అలాగే 2 ఎండుమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు అండి, పచ్చిమిరపకాయలు ఇట్లా చీర్చి పెట్టుకున్నా అండి, ఇవి కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు అండి, మనకు రుచికి సరిపడా ఉప్పు అండి. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇవి మనం వేసేసుకొని కలుపుకోవడం. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఇదే వేడి మీద మనం కొంచెం నిమ్మరసం పిండుకుందాం. కలిపేసుకొని మంచిగా తినేయండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి.